ఊహించినట్లుగానే బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్కి సంబంధించిన ఖమ్మం జిల్లాకు చెందిన మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే కాంగ్రెస్లోకి వచ్చారు. ఆయన తెల్ల వెంకట్రావు. ఎప్పటి నుంచో ఈయన వస్తారు, కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వాటన్నిటికీ తెరదించుతూ ఈరోజు సీఎం రేవంత్ సమక్షంలో ఆయనకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పొంగులేటి. హస్తం పార్టీలో వెంకట్రావుతో పాటు ఆయన సహచరులు కూడా చేరారు. రైట్, ఎప్పటి నుంచో వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు. ఈయన వస్తారా రాడా అన్న ఊహాగానాలతో మొత్తం మీద ఖమ్మం జిల్లాలో ఆల్రెడీ క్లీన్ స్వీప్ అయినట్టే కనిపిస్తోంది. ఎక్కువ స్థానాలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. ఒక భద్రాచలం మినహా మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ విజయ దుందుబి మోగించింది. ఈ నేపథ్యంలో ఒక భద్రాచలం ఎమ్మెల్యే మాత్రం మిగిలారు. ఆయన కూడా త్వరలో కాంగ్రెస్లోకి వస్తాడు, బీఆర్ఎస్ పార్టీను వీడని చెప్పుకుంటున్న సమయంలో ఈరోజు పొంగులేటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనకి కాంగ్రెస్ కండువా కప్పి పొంగులేటి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒకే ఒక ఎమ్మెల్యే, ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే ఇప్పుడు ఈరోజు హస్తం పార్టీలో చేరిపోయారు.